నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. ఇమ్యూనిటీ పెరగాలంటే పిల్లలకి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే హైడ్రేషన్ అంటే వాళ్ళ ఆహారంలో వాటర్ కంటెంట్ బాగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎక్కువగా వాళ్ళకి టైం టు టైం మనము వాటర్ ఇవ్వటము, అలాగే వాటర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంటే సూపులు కానీ లేకుంటే జ్యూసెస్ కానీ వాళ్ళ ఆహారంలో చేర్చాలి. అలాగే కూరలు కొంచెం పులుసు కూరల్లాగా లేకుంటే పప్పు చారులాగా, సాంబార్లాగా, రసము ఇలాంటివన్నీ కూడా వాటర్ కంటెంట్తో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్నమాట. మనం తీసుకునే ఆహార పదార్థాలన్నీ కూడా సో ఇలాంటివి మనము పిల్లలకి ఇంక్లూడ్ చేస్తే కనుక హైడ్రేషన్ అనేది చక్కగా ఉంటుంది. మోస్ట్ కామన్గా పిల్లలకి జలుబు, దగ్గు లేకుంటే ఎక్కువ ఆడుతున్నప్పుడు కానీ నెగ్లెక్ట్ అయిపోయేది ఏంటంటే హైడ్రేషన్ అనమాట. హైడ్రేషన్ చక్కగా ఉండాలంటే మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వాలి. సో అలాగా హైడ్రేషన్ ఉన్నటువంటి ఒక చక్కటి స్నాక్ రెసిపీ మీకు ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే హెర్బల్ సూప్. హెర్బల్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బ్రెడ్, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, మిరియాల పొడి, నెయ్యి, ఉప్పు, అల్లం, పసుపు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే ఇమ్యూనిటీ స్పెషల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అల్లం ఉంది, పసుపు ఉంది, మిరియాలు ఉన్నాయి, అలాగే నిమ్మకాయ ఉంది, తర్వాత పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది. పుదీనా, కొత్తిమీర స్పెషల్ ఇందులో, ఎందుకంటే వాటి నుంచే మనము ఈరోజు ఈ హెర్బల్ సూప్ అనేది రెడీ చేస్తాం. హర్బ్ అంటే ఏంటంటే చిన్న చిన్న మొక్కలు అన్నమాట. చిన్న చిన్న మొక్కలు, వాటిని హర్బ్ అంటాము. ఆ మొక్కలు కూడా మనకి ప్రత్యేకమైన ఉపయోగాలు ఉండేటువంటివి అన్నమాట. అంటే పుదీనా ఒక మంచి డిఫరెంట్ స్మెల్ ఉంటుంది, అలాగే కొత్తిమీర డిఫరెంట్ స్మెల్ ఉంటుంది, కరివేపాకు కూడా డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. కరివేపాకు అయితే చెట్టులాగా వచ్చేస్తుంది, అది చిన్న హర్బ్ లాగా ఉండవు. ఈ పుదీనా తర్వాత కొత్తిమీర అనేవి చిన్న చిన్న మొక్కలు ఇంత చిన్నగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటి నుంచి మనకి ఆకుకూరల నుంచి ముఖ్యంగా మనకి చాలా హీలింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో అందుకోసం అనేసి మనము అంటే రెగ్యులర్గా కామన్గా కనిపించేటువంటి ఆకుకూరల్ని నేను ఇక్కడ తీసుకున్నాను. హీలింగ్ ఎలిమెంట్స్తో పాటు ముఖ్యంగా ఆకుకూరల నుంచి ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. అది పిల్లలకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అది బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనము బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాము. స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టుకుని సో బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం. బ్రెడ్ టోస్ట్ ఎందుకు చేసుకుంటున్నానంటే దీన్ని నేను సూప్లో ఉపయోగించను, కానీ దీన్ని సూప్ పక్కన పెడతాను అనమాట. అంటే సూప్ తాగుతూ బ్రెడ్ కొంచెం తీసుకుంటాం, లేకపోతే సూప్లో ముంచుకుని బ్రెడ్ తీసుకోవటం అనేది చేస్తూ ఉంటారు పిల్లలు. సో స్పెషల్లీ ఈ సూప్కి వస్తే కనుక సూప్ ఎందుకు కంపల్సరీ ఇవ్వాలి పిల్లలకి అంటే హైడ్రేషన్. సో హైడ్రేషన్ అనేది పిల్లలకి చాలా చాలా అవసరం. చాలా కామన్గా పిల్లలకి ఏంటంటే హైడ్రేషన్ ఉండకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. చిన్న బాడీ కాబట్టి తొందరగా డీహైడ్రేట్ అయిపోవటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అందుకని పిల్లలకి ఎప్పుడు కూడా హైడ్రేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ప్రతిరోజు హైడ్రేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చూడాలి. వాళ్ళకి హైడ్రేషన్ ఇంప్రూవ్ అయ్యేటువంటి ఆహార పదార్థం మనం ఇచ్చామా లేదా అనేది కూడా మనము చూస్తూ ఉండాలన్నమాట. సో ఇట్లా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది కదా, కొంచెం అంతా దీనికి నేను కొంచెం గీ యాడ్ చేస్తాను. సింపుల్గా ఉండటానికి నేను ఇక్కడ కొంచెం అంత నెయ్యి యాడ్ చేశాను. ఇంకొంచెం హెవీగా ఉండాలి, ఇంకొంచెం పోషకాలు పెరగాలి అంటే కనుక ఒక చీజ్ కొంచెం గ్రేటెడ్ చీజ్ దీని మీద యాడ్ చేస్తే కనుక చీజ్ బ్రెడ్ కింద మారిపోతుంది. సో చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ స్లో చేసుకొని ఈ టోస్ట్ అయిన బ్రెడ్ని వేరే ఒక ప్లేట్లో తీసుకుంటాను.
సో బ్రెడ్ని టోస్ట్ చేసేసుకున్నాం, తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనము హెర్బల్ సూప్ రెడీ చేసుకున్నాం. సో ఫస్ట్ ఒక డ్రాప్ నెయ్యి, నెక్స్ట్ ఉప్పు, నెక్స్ట్ మిరియాల పొడి. మిరియాలు పసుపు రెండు కలిస్తే పసుపు ఒక ఎఫెక్టివ్నెస్ ఇంకా పెరుగుతుంది. పసుపు నేను కొంచెం అంత ఎక్స్ట్రానే యాడ్ చేశాను, ఎందుకంటే మనదంతా కూడా ఇమ్యూనిటీ పెరగటానికి మనం ఇది చేస్తున్నాం కాబట్టి. కొత్తిమీర, పుదీనా, సో చక్కగా ఇలా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనము వాటర్ యాడ్ చేసుకుందాం. దీన్ని చక్కగా బాయిల్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ లోపల మనము కొంచెం అంత అల్లం రెడీ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందాం. అల్లం కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అలాగే అల్లం కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఇమ్యూనిటీ పెంచడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా పెయిన్స్ లాంటివి ఉంటే, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట ఇది. సో పెయిన్స్ లాంటివి ఉంటే వెంటనే తీసేస్తూ ఉంటుంది అనమాట. అరుగుదల అనేది బాగా పెంచుతుంది. స్పెషల్లీ ఇలాంటి సూప్ మనము పిల్లలకి చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి హైడ్రేషన్ ఒకటే కాదు, అరుగుదల అనేది కూడా బాగుంటుంది. నెక్స్ట్ మీల్కి బాగా రెడీ అవుతూ ఉంటారనమాట. అంటే మనం స్నాక్ టైంలో ఇచ్చామనుకోండి ఈ విధంగా, సో ఈవినింగ్ డిన్నర్కి చక్కగా ఆకలి వేసి వాళ్ళు డిన్నర్కి తినడానికి రెడీ అవుతూ ఉంటారు. సో మనము ఈ అల్లంని పైన చెక్కు తీసేసి దీన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో చిన్న చిన్న ముక్కల కింద, లేకపోతే ఒక పని చేస్తాను, చక్కగా గ్రేట్ చేసేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో అల్లం కూడా మనం ఇందులో మిక్స్ చేసేసాము. బాగా బాయిల్ మంచిగా మరగనిద్దాం. మంచిగా మరిగిన తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకోవటమే. సో ఇందులో మనము ముఖ్యంగా పసుపు, మిరియాల పొడి, నెయ్యి, ఉప్పు ఇవి మనము టేస్ట్ ఎన్హాన్సర్ లాగాని, అలాగే ఇమ్యూనో మాడ్యులేటర్స్ లాగానే ఉపయోగించాము. అలాగే మనము కొత్తిమీర, పుదీనా ఇవి కూడా మనకి ఇమ్యూనో మాడ్యులేటర్స్ లాగా ఉపయోగించాం. దాంతోపాటు మంచి బి వైటమిన్స్ వస్తాయి ఇందులోంచి, మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ అనేది దీంట్లోంచి వస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తం ఆన్ ద హోల్ ఇదేంటంటే మనకి ఇమ్యూనిటీ పెంచేటువంటి మంచి పోషన్ అన్నమాట. సో ఫస్ట్ పిల్లలకి జలుబు కానీ, జ్వరం కానీ, మోషన్స్ కానీ ఏదొచ్చినా కానీ ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఏదన్నా సూప్ వాళ్ళకి రెడీ చేసి ఇచ్చేస్తే కనుక, మంచి వామ్ సూప్ ఇచ్చేస్తే కనుక వెంటనే వాళ్ళు రిలీఫ్ రావటము జరుగుతుంది. పెయిన్స్ లాంటివన్నీ కూడా క్లియర్ అయిపోవటం అనేది జరుగుతుంది. అలాగే హైడ్రేషన్ కూడా రిస్టోర్ అయిపోతుంది అనమాట. సో చక్కగా బాయిల్ అయిపోతుంది కదా. సో అల్లం రిఫ్రెష్నెస్ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంది. ఇంకొంచెం దీన్ని రిఫ్రెషింగ్గా చేయాలంటే మనం జస్ట్ బిఫోర్ సర్వింగ్ కొంచెం అంతా నిమ్మరసం ఇందులో పిండేసుకుంటే కనుక ఎక్సలెంట్ అనమాట, కంప్లీట్ అయిపోతుంది. సో అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా హాయిగా చక్కగా అబ్జర్వ్ అయిపోతుంది. నిమ్మరసము దానికి బాగా హెల్ప్ చేస్తుంది. అఫ్కోర్స్ వైటమిన్ సి ఉంటుంది నిమ్మరసంలో, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకొంచెం ఒక్క 2 minutes మరగనిచ్చిన తర్వాత సర్వ్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా అరోమా మొత్తం ఇక్కడంతా వ్యాపించేసింది. చాలా చక్కటి అరోమా వస్తుంది. సో బాగా మరిగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. సో పిల్లలకి ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి మనము టోస్ట్ని చక్కగా ఈ విధంగా కట్ చేసుకుని నీట్గా అరేంజ్ చేసి ఇచ్చేస్తే కనుక వెంటనే తినేస్తారు. సో
సో సూప్ కూడా ఇందులో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్గా మనం దీంట్లో నిమ్మరసం యాడ్ చేస్తాం. హెర్బల్ సూప్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. హెర్బల్ సూప్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, మిరియాల పొడి, నెయ్యి, ఉప్పు, అల్లం, పసుపు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో బ్రెడ్ ముక్కలను వేసి నేతితో 2 వైపులా టోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి అది కరిగిన తర్వాత ఉప్పు, మిరియాల పొడి, పసుపు, కొత్తిమీర, పుదీనా, కొన్ని నీళ్లు, అల్లం తురుము వేసి బాగా మరిగించుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని నిమ్మరసం పిండుకుని వేయించుకున్న బ్రెడ్ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హెర్బల్ సూప్ రెడీ. చూసారు కదండి హెర్బల్ సూప్. హెర్బ్స్ అంటే ఏదో కాదు, మన కొత్తిమీర, మన పుదీనా, అలాగే కరివేపాకు కూడా, ఇవన్నీ కూడా హెర్బ్స్ కింద వస్తాయి కాబట్టి దీని పేరు హెర్బల్ సూప్ అని పేరు పెట్టాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. దీంతో పాటు బ్రెడ్ చక్కగా టోస్ట్ చేసి లేకపోతే చపాతీ కనుక ఇస్తే కనుక పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా చక్కగా పెరుగుతూ ఉంటుంది. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.